హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ ఎక్కడికో రెడీ అయి ఉన్నా ఒక్క అనుకుంటారేమో. ఈరోజు అయితే శిల్పారామం వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి రెడీ అయ్యి. ఫైనల్లీ శిల్పారామం అయితే వచ్చేసాము. ఏంటంటే ఇంటికాడ నుంచే పులిహోర అయితే ప్యాక్ చేసుకుని వచ్చేసామండి. ఎర్లీ తొందరగా వచ్చాము, కొంచెం 1కి అలా అయితే బయలుదేరి వచ్చేసాము. పిల్లలు అయితే అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇవి బొమ్మలమ్మ నిజంగా మనుషులా అని అయితే అడుగుతున్నారు. పాప అయితే బొమ్మలమ్మ అని చెప్తే నమ్మలేదు. చూడండి కావాలంటే. అవునా అచ్చం నిజంగా మనుషులాగే ఉన్నారు అని అంటున్నది పాప అయితే. తర్వాత అయితే చూడండి హలో 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 అని చెయ్యి ఊపుతా ఉంది. చాలా మారిపోయిందండి. శిల్పాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను. తగ్గించేసారట్టుగా ఉంటాయి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరు ఎవరైనా అప్పుడు వెళ్ళుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మాత్రం శిల్పాలు అన్నిటికి కలిపేసి కొన్ని తగ్గించేశారు. అంతకుముందు స్టార్టింగ్ నుంచి ఉండేవి, ఇప్పుడైతే కొంచెం తక్కువగా ఉన్నాయి. అప్పుడు మేము 10 years బాగా వెళ్ళినప్పుడైతే అప్పుడు ఇంకా రియల్ శిల్పాలు లాగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రంగులో వేసేసి కొంచెం ఏంటంటే గుర్తుగా అనిపిస్తున్నాయి. పిల్లలు కూడా అయితే ఇవి చూసి చాలా ఎంజాయ్ చేశారండి. ప్రతి ఒక్కటి అయితే పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు సేమ్ అలాగే ఉన్నాయి అన్ని అయితే మాత్రం. ఇప్పుడు కూడా ఇవి ఉన్నాయి, కొన్ని అయితే మారలేదు. ముగ్గులు అల్లికలు అన్ని చాలా బాగున్నాయి. ఎవరైనా శిల్పారామం చూడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఉంటాయి కదా, మనమైనా తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలా అని చెప్పేసి అందుకని అయితే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను. ఫ్లవర్స్ అవన్నీ గాని, చెట్లు, అలాగే ప్రహరీ గోడ. అప్పుడు ఏంటంటే గోడలు ఉండే కాదు కదండి, అలాగా అది కూడా చూడండి. పెద్దవాళ్ళు మనకు పేర్లు చూస్తున్నట్టు, వెనకాల గడ్డం చేసుకుంటున్నట్టు అన్ని అయితే ప్రతి ఒక్కటి అయితే ఎంత చాలా బాగున్నాయి చూసేదానికైతే మాత్రం. మీకు కూడా కొంచెం దగ్గరగా అలాగా ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి శిల్పారామం అయితే. చాలా బాగున్నాయి అన్ని కూడా. మీరు రోకల్లో ఎవరు అంతమంది పచ్చళ్ళు గాని అలాగని ఎవరు దంచుతున్నారో కామెంట్ చేయండి. అప్పుడైతే మిక్సీలు అవి ఉండే కాదండి, ప్రతిదానికి రోలే వాడుకునే వాళ్ళం కదా, రోలు రోకలు అనేది. ఇది వచ్చేసి సంత అంట, చిలక దోష సంతలో వచ్చేసి అన్ని అమ్ముతూ చాలా బాగున్నాయి. మా అక్క అన్నది రీసెంట్లీ అయితే మాత్రం బట్టలే కూడా మారుస్తారు అప్పుడప్పుడు అని. సంక్రాంతికి అయితే హరిదాసులు వస్తారు కదండి, ఇదైతే అది. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. మేమైతే లోపలికైతే వెళ్ళి చూసాం. ముగ్గు చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడికైతే లోపలికి అమ్మ నా భయం వేస్తుంది రామ్మ లోపలికి వెళ్ళాలని చెప్పేసి వాడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ నన్ను తీసుకుని లోపలికి వెళ్ళారు. ఏంటో నాకు కూడా ఒక క్షణం అయితే అలా భయంగానే అనిపించింది. ఏంటో ఏదో అలా సంథింగ్ ఏదో అనిపించింది భయంగా. నేను కూడా ఎందుకో వెంటనే బయటకు వచ్చేసాను, ఎక్కువసేపు చూడకుండా వీడియో తీసుకొని. ఏంటంటే రియల్ గా మనుషులు కలర్ వేసుకుని కానీ కూర్చున్నారు అలాగే అనిపిస్తుంది, కానీ అవి శిల్పాల్లాగా అయితే మాత్రం అనిపించలేదు. అందుకని గబగబా అయితే వీడియో అయితే క్యాప్చర్ చేసేసుకుని వచ్చేసాను నేనైతే గబగబా బయటకైతే మాత్రం. చూడండి బయటకు వచ్చాక ఇదంతా ఇలాగైతే ఒకసారి రౌండ్ చేశాను. ఎట్లయినా కానీ ఆ శిల్పాలు చేసిన వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ కదండి. అంత తెలివితేటలుండి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చేశారు. ముగ్గులు అయితే ప్రతి చోట అయితే అన్ని మెలిక ముగ్గులు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. బార్డర్స్ గాని అన్ని గాని. మా చిట్టోడైతే ఇక్కడికి వచ్చేసాక అమ్మ వీళ్ళేంటో డాన్స్ వేస్తున్నారు అవన్నీ పట్టుకొని ఆపాకు అవన్నీ అని చెప్తున్నాడు. అవునా అని చెప్పాను నేను. ఇంకైతే ఎదురుగా అయితే బోట్ రైడ్ ఉందండి, తీసుకెళ్ళమని ఒకటే మారం చేస్తున్నా. వెళ్దామని చెప్పాను ఖచ్చితంగా. వాళ్ళిద్దరు అయితే అక్కడే కాపుగా వచ్చారు, కానీ వెళ్ళాము అక్కడికి ఒకసారి. 4 తర్వాత అయితే రమ్మని చెప్పారు. అందుకని మళ్ళీ అయితే అటైతే పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయంట, వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము.
మధ్యలో అయితే గబ్బిలాలండి కిచకిచకిచా అంటున్నాయి. అసలైతే చూడడానికి అయితే భయంకరంగా ఉన్నాయి. వదినైతే మాత్రం పాపనైతే తీసుకెళ్ళడానికి భయపడింది కొంచెం. కానీ అక్క వచ్చేసి అవేం కావు, ఏం చేయవు అసలు మనుషుల్ని, అలా అంతమంది మనుషులు తిరుగుతున్నారు కదా, లేకపోతే వాటికి ఎందుకు తిరుగుతారు, భయంగా ఉండే పని అయితే ఇక్కడి నుంచి ఏదన్నా వెళ్లకుండా ఉండడానికి ఏదన్నా పెడతారు కదా అని చెప్పేసింది. సరే అని చెప్పేసి అయితే మాత్రం గబగబా అయితే వెళ్ళిపోయాం. అసలైతే ఎన్ని గబ్బిలాలు ఉన్నాయంటే ఎన్ని గబ్బిలాలు ఉన్నాయండి. అసలు అయితే కొంచెం భయంకరంగానే ఉంది అక్కడైతే. ఈ స్పాట్ అయితే మాత్రం కొంచెం పైన గబ్బిలాలు ఏంటంటే కిచకిచ అంట, కానీ మనుషులైతే అందరు తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బాతులు అయి ఉన్నాయని చెప్పేసి అటైతే కొంచెం లోపలికి వచ్చాము. అదిగోండి అక్కడ గొర్రెల కాపరి కూర్చోన్నాడు. తామర పూలు ఉంది, చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి. ఇక్కడే అండి బాతులు అయితే తిరుగుతూ ఉన్నాయి. కనీసం ఇక్కడ చెట్లకు కూడా చూడండి గబ్బిలాలు ఎలా అతుక్కో ఉన్నాయో. ఫైనల్లీ అక్క అయితే పాపను ఉయ్యాలు తీసుకుని ఊపుతాను అమ్మ అంటే వెళ్ళింది. అయితే పాప అయితే ఇక్కడ వచ్చేసి బర్డ్స్ పార్క్ లాగా కొంచెం అయితే ఉంచారండి. ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. ఇవి వచ్చేసి ఫస్ట్ లో అయితే పిచ్చుకలు. పాప అయితే మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయింది. అవైతే ఎంత బాగా చూస్తుంది. ఏంటమ్మా అంటే పిచ్చుక అని చెప్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి చిలుకలు అన్ని అయితే చాలా బాగున్నాయండి. మాకైతే చాలా నచ్చింది. మేమైతే ఈవినింగ్ 5కి 5:30 అలా టైం వరకు ఉండొచ్చాము ఇక్కడైతే. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్యారెట్లు చూడండి, ఇవి వచ్చేసి ఎల్లో కలర్ షేడ్ లో అలా ఉన్నాయి. కావాలంట ఇవ్వత్తా అని అడుగుతుంది. మా చూడు చూడు అని చెప్తా ఉంది. అన్ని అవి కావాలంట. పాప అయితే చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి వచ్చేసి పీకాక్ అండి. ఇది ఇంకో కలర్ పీకాకు, పేరైతే మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి వైట్ పీకాక్ కూడా ఉంది. వైట్ పీకాక్ అయితే చూసేదాన్ని బాగుంది. ఇచ్చుకోలేదు కానీ జస్ట్ అలా ఉంది, చూసేసి వచ్చాము మేమైతే. ఇంకొచ్చేసి కోళ్ళు కానీ టర్కీ కోళ్ళు. నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టానండి, కోడి పేరు ఏదో మర్చిపోయాను. అన్ని చాలా రకాల కోళ్ళు ఉన్నాయి. ఇది వచ్చేసి ఏదో ప్యారెట్ అని రాసింది. కలర్ అయితే బాగుంది కదా, చాలా పొడవుగా ఉంది. కావాలంట పాపకైతే. అవి పట్టుకోకూడదమ్మా అని చెప్పి తీసుకొచ్చాను. ఇందా చెప్పాను కదండి, ఇవైతే నిప్పు కోళ్ళు, మామూలు కోళ్ళు కూడా ఉన్నాయండి. అంతా అయిపోయింది. పిల్లలు ప్లేయింగ్ జోన్ కి అయితే వెళ్ళాం. పిల్లలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి. అంతా అయితే చెట్లు నీడగా ఉంది. ఏ టైం కాడ కూడా ఎండ అయితే పడట్లేదు. అందరూ అయితే కూర్చున్నారు రౌండ్స్ వేయడానికి. ఇంక పిల్లలకి ఆడుకునే వస్తువులు చూస్తే ఇంక అక్కడి నుంచి రాబుద్ది కదా. అలాగే వీళ్ళు కూడా అలాగే ఆడారండి. నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇంటికి పోయేదాకా అంతే ఆడారు. ఎక్కువ ప్లేగో ఆడుకునే దాని చుట్టూరే తిరుగుతూ ఇక్కడే ఆటలైతే ఎక్కువ ఆడారు. చూడండి ఎంత భయం వేస్తున్నా కానీ ఎలా ఆడుతున్నారు ఇద్దరు. ఇంకొచ్చేసి జారుడు బల్లలో రౌండ్ గా ఉంది. అది జారుడు బల్ల వచ్చేసి లిఫ్టింగ్ అది ఎక్కుతాం కదండి, అది ప్రతి ఒక్కటైతే వదిలిపెట్టుకుని అన్ని ఎక్కారు. అన్ని ఎక్కేసాక ఇంకా ఆకలి అయితే వేసేస్తుంది కదా. అయితే తిన్నాకనే ఓ చోటకైతే వెళ్ళి కూర్చున్నాం. అక్కడ నీళ్ళైతే పట్టారండి. అంత గడ్డిగా అంత కూల్ గా ఉందంటే అంత కూల్ గా ఉంది. అన్నం తిన్న చిట్టోడా అంటే బిస్కెట్లు వేసుకొచ్చుకొని బిస్కెట్లు తింటున్నాడు. అంతా తినేసి ఒక గంట అయితే పాపని నిద్రపుచ్చుకొని పిల్లలు కాసేపు అక్కడే ఆడుకుంటుంటే కూర్చొని తర్వాత అయితే ఇంగ్లేసి వచ్చామండి. నాకైతే ఈ చిలుకలు అయితే చాలా బాగా నచ్చాయి. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. చాలా బాగా అనిపించాయి నాకైతే. తీసుకుందాం అనుకున్నాను, మళ్ళీ ఇంకేమోలేని వచ్చేసాను. అద్దాలు గాని ఇక్కడ దొరకని ప్రతి వస్తువు లేదండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మిర్రర్స్ అయితే చాలా బాగున్నాయి. కూజాలు గాని, ఇంకా ఎలిఫెంట్స్ చూడండి, ఎలిఫెంట్స్ బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్కటి దాని పేరైతే నాకు తెలియదు కానీ వరుసలో అయితే 4 షాప్లో ఏమున్నాయి. అసలు అయితే శిల్పారామంకి ఇవే అద్దెతాయా అన్నట్టున్నాయి అసలు చూడడానికి.
చూపిస్తాను చూడండి. వరుసగా 4 షాపులు అయితే అంతా చెక్కతో చేసింది, చేతి పనేనండి. అంతా చేతి వర్క్ లాగే ఉంది. మిషన్ వర్క్ అయితే అస్సలు ఏమి ఉండేటట్లేవు. రేట్ అయితే ఎంత మేము అడగలేదు కానీ అన్ని అయితే జస్ట్ చూసేసి వచ్చాము. ఇవైతే ఏం చూడలేదు. కొన్ని షాపులు అయితే బ్యాంగిల్స్ అన్ని ప్రతి ఒక్కటి దొరకని వస్తువు ఏం లేదండి. గౌన్లు బ్యాంగిల్స్ అన్ని తీసుకున్నాం ఇక్కడ. ఇంకా పిల్లలు వచ్చేసి ఆడుకునే వస్తువులు, చైను అవంతా తీసుకునేటప్పుడైతే వీడియో తీయడానికి కుదరలేదు. అందుకని చెప్పి తీయలేదు. నాకెందుకో ఈ ఎండ్లు అయితే చాలా బాగా నచ్చాయి. ఇందాక చెప్పాను కదండి ఇంక బోట్ దగ్గరికి వెళ్ళాలని. ఇంక 4:15 ఏమైంది. ఇంక బోట్ అయితే తీశారు. నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది. నేను ఎప్పుడైతే రైడ్కి వెళ్ళలేదు. నేను మామూలుగా అయితే పిల్లలు వెళ్తాం అంటుంటే వాళ్ళు ఏమైనా తీసుకొస్తారేమో అని అనుకున్నాను. కాదండి, మనమే తొక్కుకుంటా వెళ్ళాలంట. పిల్లల కోసం ఇంకేం చేస్తాం. చిన్నగా అయితే మాత్రం ఆయన అయితే చెప్తున్నాడు కదండి, అక్కడ గ్రేర్ ఉంటదంట, దాన్ని అయితే అటు సైడ్ ఇటు సైడ్ పంపించండి అని చెప్తున్నాడు హిందీలో. మనకేం హిందీ అంత బాగా తెలియదు కదండి. చిన్నగా అది ఇదని అర్థం చేసుకున్నాము. పాపని ఇద్దరం చెరో పక్కన తొక్కుదామని అయితే ఫైనల్ గా కూర్చున్నాము. అయితే మాత్రం దీన్ని అయితే తీసుకెళ్లి ఒకసారి గోడకైతే కూడా గుద్దాము. అది తొక్కలేకైతే కాళ్ళు అయితే చాలా నొప్పులుగా అనిపించాయి. తర్వాత పాప మమ్మల్ని చూసి ఎక్కాలని చెప్పిందంట. వద్దు, అది అసలు మేనేజ్ చేయలేవు అని చెప్తే అందుకని చెప్పేసి వదినైతే దాన్ని అయితే ఎక్కించలేదు. లాస్ట్ లో ఇదేనండి, బోట్ రైడేనండి. ఇంకా చిన్నగా అయితే అన్ని షాపులు చూసుకుంటా వచ్చేసాము. వదినైతే పాప కోసం పెరుగు తోడేసుకోవడానికని ఒక కొండ అయితే తీసుకుంది అక్కడ. చిన్నగా బోట్ అయితే చిన్నగా నడుపుకుంటూ వెళ్ళిపోయాము. చెప్పాను కదా ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. వెనక్కి రాబోతే ఆయన వచ్చేసేసి అటు సైడ్ వెళ్ళండి రౌండ్ అని చెప్పారు. చిన్నగా అట్లా చిన్నగా మేనేజ్ చేసాం. ఇంకా బయటకు వచ్చాకైతే మాత్రం లెమన్ వాటర్ తాగేసి వచ్చేసాం. బాయ్ బాయ్.